వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గానికి విడదీయరాని సంబంధం ఉంది. గత 3 దశాబ్దాలుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 30 ఏళ్లుగా అక్కడ చంద్రబాబు తప్ప మరో పేరు వినిపించదంటే అతిశయోక్తి కాదు. కుప్పంలో చంద్రబాబుకు ఎదురే లేదు. ఏనాడు ఆయనను ఓటమి పలకరించలేకపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు బరిలో దిగే విషయంలో సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయం టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నియోజకవర్గం మారాలని భావిస్తున్నారట. మరి కుప్పం స్థానాన్ని వదిలిపెడితే అక్కడ ఎవరు పోటీ చేస్తారు? చంద్రబాబు కుప్పంలో కాకుండా ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల ప్రకారం చంద్రబాబు ఈసారి తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక ఆయన కుప్పం నుంచి బయటకు రావడానికి అసలు కారణం మాత్రం లోకేష్ అంటున్నారు. లోకేష్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా మంత్రిగా వ్యవహరిస్తున్నారే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. మరి లోకేష్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ అతడి సామర్థ్యంపై నమ్మకం బలపడుతుంది. ఓవైపు రాజకీయ ప్రత్యర్థులు కూడా విమర్శలు చేస్తుండటంతో అందరికీ జవాబు చెప్పినట్లు ఉంటుందని లోకేష్ ను ఎమ్మెల్యే బరిలో దించుతున్నారు. అందుకే తనకు కంచుకోట లాంటి కుప్పం నియోజకవర్గాన్ని తనయుడి కోసం వదిలిపెడుతున్నాడట చంద్రబాబు నాయుడు. తనను ఎలా ఆదరించారో తన కుమారుణ్ణి కూడా అదే రీతిలో ఆశీర్వదిస్తారని చంద్రబాబు కుప్పం నియోజకవర్గ ప్రజలను గట్టిగా నమ్ముతున్నాడట. ఇక రాష్ట్రంలో తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబుకు ధీమా ఉంది. అందుకే సొంత జిల్లాలో తిరుపతి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై పార్టీ నుంచే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ మేధావులు. సరే కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.